సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో చోటుచేస్తుంది. దోమడుగు గ్రామానికి చెందిన తేజస్విని బి ఫార్మసీ చదువుతోంది. తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ విద్యార్థినిని ఆమె తల్లిని బెదిరింపులకు గురిచేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో 4వ అంతస్తుల పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి ప్రయత్నం చేయగా మార్గ మధ్యంలో మృతి చెందింది. ఆత్మహత్యకు గ్రామంలోని గంజాయి బ్యాచ్ కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓటీపీ వచ్చిందని ఫోన్ చేయాలి. దోమడ గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన 8:16 నిమిషాలకు తేజశ్రీ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉంటుంది. ఆమె బిల్డింగ్ పై నుంచి పడి ఆత్మహత్య చేసుకుంది. నాకు కొద్దిగా తెలిసిన ప్రకారం ఇక్కడ దోమడ గ్రామంలో యువత డ్రగ్స్కు కొంతమంది బానిసయ్యి అమ్మాయిల ఫోన్ నంబర్ తీసుకొని అలా ట్రాప్ చేసి వాళ్ళను ఏదో విధంగా బలవంతలకు గురి చేసి మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రులు కూడా కొంచెం ఆ పిల్లగానికి సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని గిట ఫోన్ చేసి కొంచెం అమ్మాయిని కొంచెం తక్లీఫ్ చేసేటకల ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేక ఈరోజు ఈ సంఘటన జరిగింది. ఈ లోకల్లో చాలామంది యువకులు ఇదే గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఉన్నారు. దీని మీద కఠిన చర్య తీసుకొని ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన కొంతమంది బీహార్ ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గిట కొంచెం కంట్రోల్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళను దోమడ నుంచి గుమ్మడదల మండలం నుంచి వాళ్ళని తరిమివేయాలని నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా ద్వారా సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పోలీసులు వీళ్ళ మీద కఠిన చర్య తీసుకొని ముందు ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిన్న సాయంత్రం 8:15 ఇక్కడ తేజస్వి అనే అమ్మాయి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆత్మహత్య కాదు. శ్రీహరి అనే అబ్బాయి గత వారం రోజుల నుంచి ట్రాప్ చేసి బయట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చిన మళ్ళీ ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ లాస్ట్ 3 days నుంచి వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోయే అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు, వాడి పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము. హత్య ఇది 100% హత్య. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉరిదీసేదాకా మేము అందరం పోరాటం చేస్తూ ఉంటామని మీకు తెలియజేస్తున్నాను. నేను పాత్రికేయులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. అన్న, ఇది ఒకటి ఇక్కడ కాదు, ఇది గంజాయి బ్యాచ్. ఒక 4-5 జమాయిరు. ఆ జమాయి అందరి అమ్మాయిలను నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. అది ఈ గంజాయి బ్యాచ్ని ఈ అమ్మాయిలను కాపాడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మొత్తం దేశమంతటా కాదు, రాష్ట్రమంతటా కాదు, దేశమంతటా ఇది స్ప్రెడ్ అయ్యి అందరికి తెలియజేసి ఈ గంజాయి బ్యాచ్ లేకుండా చేసి మన ఆడపడుచులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి దీని అందరికీ సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఏ మీడియాలో కానీ అయినా సరే ఇది కొంచెం దీన్ని విపరీతంగా తీసుకెళ్ళి సీరియస్గా తీసుకెళ్ళి దీన్ని గంజాయి బ్యాచ్ని ఆపాల్సిందిగా మనవి చేస్తున్నాను. నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నదే. అన్న రేవంత్ సాబ్, మీరు వచ్చిన కాడ నుంచి కొంచెం స్ట్రిక్ట్గానే అవుతుంది, ఇంకొంచెం స్ట్రిక్ట్గా అవ్వాలి, అయ్యి మొత్తం ఈ గంజాయి బ్యాచ్ లేకుండా చేయాలని నేను పదే కోరుకుంటున్నాను గవర్నమెంట్ను కూడా. థ్యాంక్ యూ. 9 గంటల ప్రాంతంలో ముడదల పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమడుగు గ్రామంలో తేజస్విని అనే అమ్మాయి వయసు 20 సంవత్సరాలు దోమడుగు గ్రామంలో ఉన్న 5వ అంతస్తు 3వ అంతస్తు నుంచి కింద పడడం చనిపోయిందని కంప్లైంట్ రావడం జరిగింది. నేను మరి ముడదల ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి
చెందిన ప్రదేశాన్ని చూడగా ఇక్కడ విచారిస్తే తేజస్విని అనే అమ్మాయికి ఇదే గ్రామానికి చెందిన శ్రీహరి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అని తెలిసింది 5 months బ్యాక్. అయితే వాళ్ళు మొదట మామూలుగా మాట్లాడుకునేవారు, ఇన్స్టాలో చాట్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఇతను ఒక 1 month నుంచి అమ్మాయిని తను లవ్ చేయండి, మ్యారేజ్ చేసుకుందని వేధించడం వల్ల ఇంట్లో కూడా చిన్న గొడవలు కావడం జరిగింది. అయితే మొన్న సాయంత్రం ప్రాంతంలో వాళ్ళ అన్నను వాళ్ళ పేరెంట్స్ను కూడా మ్యారేజ్ చేసుకోవాలని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ అమ్మాయి ఇది మనసుకు తీసుకొని మనస్తాపం చెంది వాళ్ళ ఇంట్లో బయటి డోర్ పెట్టుకొని బయటికి వెళ్ళి బయటి డోర్ పెట్టుకొని 4వ అంతస్తు ఎక్కేసి అక్కడి నుంచి పైనుంచి రాత్రి అందాజు 8:30 ప్రాంతంలో దూకడం జరిగింది. దాంతో తీవ్ర రక్తగాయాలు కావడం వల్ల మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకుపోయింది. ఈ 10:30 గంటల ప్రాంతంలో నైట్ చనిపోవడం జరిగింది. ఇటు విషయంలో మేము వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాం.